బాలాపూర్లో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవ సమితి సభ్యులు. ఉదయం పూజలు చేసిన తరువాత మొదట బాలాపూర్లో గణేశుడి యాత్ర చేశారు. అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంపాటలో 35 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు నిర్వాహకులు. ఉదయం లడ్డూ ప్రసాదం వేలంపాట ముగిసిన తరువాత శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల కోలాహలం నడుమ వేడుకగా శోభాయాత్ర సాగింది. బాలాపూర్ నుంచి బర్కస్ రోడ్డుకు చేరుకున్న గణనాథుడి యాత్ర భక్తుల ఆటలు పాటలు డాన్సుల నడుమ సాగింది. బ్యాండ్ మేళానికి భక్తులు డాన్సులు వేశారు. బాలాపూర్ నుంచి కాస్త నెమ్మదిగా కదిలిన యాత్ర అక్కడి నుంచి చంద్రాయన్ గుట్ట, కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా మీదుగా సాగింది. ఫలక్నామా నుంచి ఇంజన్ బౌలి అలియాబాద్ కు వెళ్లింది. అక్కడి నుంచి లాల్ దర్వాజా మీదుగా శోభాయాత్ర ముందుకు సాగింది. షాలిబండ, చార్మినార్ మీదుగా అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ కు చేరుకుంది. అక్కడి నుంచి బషీర్బాగ్ ఫ్లైఓవర్ పక్క నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కు చేరుకుంది. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ లోని 12వ క్రేన్ నంబర్ వద్దకు శోభాయాత్రగా తీసుకొచ్చారు. అక్కడ పూజలు చేసిన అనంతరం హుస్సేన్ సాగర్ లో బాలాపూర్ వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ లోనే బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర నిర్వహించారు. సౌత్ జోన్ డీఎస్పీ స్నేహ బాలాపూర్ శోభాయాత్రను పర్యవేక్షించారు. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా చేశారు. వినాయకుడి ఆశీస్సులతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనం పూర్తి చేశామని తెలిపారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు.